మూసీ డెవలప్మెంట్ కి సంబంధించి కీలకమైన ప్రకటన మాత్రం వెలువడడం జరిగింది. మూసీ పునరుజ్జీవానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఇందులో భాగంగానే ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, సుందరీకరణ పనులు అనేవి కూడా మొదలు కావడం జరుగుతుంది. ఇందులోకి సంబంధించి చూసుకున్నట్టయితే మూసీ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ కూడా ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. సో దీనికి ఇప్పటి వరకే మూసీ రివర్ ఫ్రంట్ MRDCL అనేది కూడా తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన అధికారులను కూడా నియమించడం జరిగింది. సో ఇందులో ఎక్కడెక్కడి నుంచి అనుకుంటే ఫేజ్ 1లో హిమాయత్ సాగర్ నుంచి వెళ్ళి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్ల మేర, అలాగే A2 ఫేజ్ 2లో చూసుకున్నట్టయితే ఉస్మాన్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు మొత్తంగా 11.8 కిలోమీటర్లు కూడా ఉండడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ గోల్కొండ మండలం అలాగే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలోని భూములలో ల్యాండ్ అక్విజిషన్ కోసం ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఫేజ్ 1 ఫేజ్ 2లో భాగంగా 50 ఎకరాలకు సంబంధించిన భూమిని ఇదంతా కూడా సేకరించే అవకాశం కూడా మనబడుతుంది. సో ఇందుకు సంబంధించి మనకు భూమి యజమానులకు మార్కెట్ విలువ ఆధారంగా వారికి పరిహారం ఇచ్చేందుకు కూడా ఇప్పటికే ఆ నోటిఫికేషన్ లో దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. భూమికి సంబంధించిన హక్కుదారులు ఎవరైతే ఉండడం జరుగుతుందో ఆ హక్కులకు సంబంధించిన పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటి కూడా సమర్పించాలని కూడా ఆ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. సో ఏదైనా ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు కూడా ఒక ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం ఒక 1 వీక్ 10 డేస్ ఉన్న వారంతా కూడా అభ్యంతరాలను తెలపొచ్చు అని కూడా ఉంటుంది. కాబట్టి దాని ప్రక్రియ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 నిబంధనల మేరకు కూడా చేస్తున్నామని కూడా ఆ ప్రకటనలో చెప్తున్న నేపథ్యం ఉంది. సో మూసీకి సంబంధించి చూసుకున్నట్టయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ జిల్లాల పరిధిలో ఇదంతా కూడా మూసీ ప్రవహిస్తుందని కూడా మనందరికీ తెలిసిందే. సో గండిపేట నుంచి వెళ్ళి గౌరెల్లి వరకు టోటల్గా 55 కిలోమీటర్లుగా దీని పరిధి ఉండడం జరుగుతుంది. మొత్తంగా ఇలా చూసుకున్నట్టయితే 14 మండలాలు, 46 గ్రామాల పరిధిలో దశల వారీగా 55 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఫస్ట్ ప్రణాళికలో తీసుకోవడం జరిగింది. సో మూసీ పునరుజ్జీవానికి సంబంధించి గత కొద్ది రోజులుగా చాలా డెవలప్మెంట్స్ పేపర్ వరకే అంటే ఇంటర్నల్ గా ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం పేపర్ వరకు కూడా రావడం జరిగింది. ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇదంతా ప్రక్రియ అంతా కూడా వెంటనే సాగే అవకాశం కనబడుతుంది. సో ఇందుకు సంబంధించి గతంలోనే ఈ ప్రక్రియ అంతా కూడా ఎవరెవరైతే భూమికి సంబంధించిన హక్కుదారులు ఉన్నారో అవంతా కూడా కంప్లీట్ అంటే అన్అఫిషియల్ గా అంతా అయినప్పటికీ కూడా ఇప్పుడు అంతా కూడా అఫీషియల్ గా అవుతూ తొందరగా పనిని కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వం ఉన్నట్టు కూడా కనబడుతుంది. కాబట్టి 2 సంవత్సరాలు అయిపోయింది, మరి 3వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుపెట్టింది. కాబట్టి మూసీ పునరుజ్జీవానికి సంబంధించిన ఈ ప్రాజెక్టును త్వరితగతిన అనుకున్న సమయంలో పూర్తి చేయాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం జరిగింది.